సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకొనుమనగా, దావీదు, నీ దాసుడైన నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయించున నేను. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండేది. మరియు సౌలు కన్న పిశాచము గలవారిని, షిలంగి వారిని దేశముల నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవేయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా, వారు చిత్తము ఏం దూరలో కర్ణ పిశాచము గల యొకతే యున్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఇద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణ పిశాచము గలవారిని, చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేశాను కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పింతువని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవని రప్పింపవలెనని అడుగగా, అతడు సమూయేలును రప్పింపవలెననెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను నేను. అందుకతడు ఏ రూపంగా ఉన్నాడని దాన్ని నడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేశారు. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకో తొందర పెట్టితవని సౌలు నడుగగా, సౌలు, నేను బహు శ్రమలో నున్నాను. ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుడుకై నిన్ను పిలిపించితిన నేను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చున్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాని నిచ్చియున్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయినా దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. యెహోవా ఇశ్రాయేలుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. రేపు నీవును
నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, సమూయేలు మాటలకు సౌలు బహు భయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయక యుండినందున బలహీనుడాయ్యారు. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని, ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించవు. నేను నీకు ఇంత ఆహారం వడ్డించుదును, నీవు భోజనము చేసి ప్రయాణమైపోవుటకు బలము తెచ్చుకొనుమని అతనితో చెప్పగా, అతడు ఒప్పక భోజనము చేయననెను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చుండెను. తన ఇంటిలో క్రొవ్విన పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసులేని రొట్టెలు కాల్చి తీసుకొని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనము చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయిరి. సమూయేలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము. అంతలో ఫిలిస్తీయులు దండెత్తిపోయి ఆఫెకులో దిగియుండిరి. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జల దగ్గర దిగియుండిరి. ఫిలిస్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టున వచ్చుచుండిరి. ఫిలిస్తీయుల సర్దారులు ఈ హెబ్రీలు ఎలా రావలను అని ఆకీషును అడుగగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ నుండిన ఇశ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యుద్ధ చేరిన నాట నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీయుల సర్దారులతో అనెను. అందుకు ఫిలిస్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనిము. అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో. దేని చేత అతడు తన యజమానునితో సమాధానపడును? మన వారి తలలను ఛేదించి తీసుకొని పూట చేతనే కదా తన యజమానునితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవముతోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంహరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా ఎదుకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు. గాని సర్దారులు నీ యందు ఇష్టము లేక ఉన్నారు. ఫిలిస్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా, దావీదు, నేనేమి చేసి తిని? నా ఏలిన వాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేటుకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడునైనా నా యందు తప్పేమీ కనబడేనని ఆకీషుని అడిగాను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. గాని ఫిలిస్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవవలెను. ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని దావీదుకు ఆజ్ఞ ఇచ్చెను. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీయుల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి. ఫిలిస్తీయులు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న
ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహినోయము కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమినెడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిత్యముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగవిడువబడిరి. దావీదును 400 మందియును ఇంకా తరుముచూ పోయిరి గాని ఆ 200 మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములోక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్న పానము లేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకుడనైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయాను. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసిదిమని చెప్పాను. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాని నడుగగా వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసినడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదున నేను. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకుని సొమ్ముతో తొలదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్న పానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకునేవాడు ఒక్కడును లేకపోయాను. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను
పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనం ఏమీ వీరికియము. తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చుననిరి. అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామాను వద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకుందరు కదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరచి నియమించారు. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచి, యెహోవా శత్రువుల యుద్ధ నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. బేతేలులోను దక్షిణ రామోతులోను గెత్తీరులోను అరోయేరులోను షిమ్మోతులోను ఎస్తేమోలోను రాకాలులోను యరహ్మే ఏలియుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను హోర్మాలోను కోరాషానులోను అతాకులోను హెబ్రోనులోను దావీదును అతని జనులను సంహరించిన స్థలము లన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము. అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుటి నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతము వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబినాదాబు మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబుల వేయి వారి కంటబడి వారి చేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయి వానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగన సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులను యొర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీయులు పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. మరునాడు ఫిలిస్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీయుల దేశములో నలు దిశల వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిస్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి.